మీకు తెలుసా, మనం చూస్తున్న నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, చివరకు మనం కూడా ఈ విశ్వంలో కేవలం 5% మాత్రమే. మరి మిగిలిన 95% ఏనుంది? మన కళ్లకు కనిపించని, సైన్సుకు కూడా అంతుచిక్కని ఆ అద్భుతమైన రహస్యాలే డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. అసలు ఇవేంటి? ఇవి లేకపోతే విశ్వం ఏమయ్యేది? ఈరోజు వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా డార్క్ మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక అదృశ్య గమ్ అంటే ఇన్విజిబుల్ గ్లూ అనుకోవచ్చు. శాస్త్రవేత్తలు గెలాక్సీలను గమనించినప్పుడు ఒక వింత విషయం తెలిసింది. గెలాక్సీలోని నక్షత్రాలు చాలా వేగంగా తిరుగుతున్నాయి. అంత వేగంగా తిరిగేటప్పుడు అవి విడిపోయి అంతరిక్షంలోకి వెళ్ళిపోవాలి. కానీ ఏదో ఒక అదృశ్య శక్తి వాటిని పట్టి ఉంచుతోంది. అదే డార్క్ మ్యాటర్. ఇది మనకు కనిపించదు, కాంతిని పరావర్తనం చేయదు, కానీ దీనికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఉదాహరణకు, ఒక చక్రం మీద కొన్ని వస్తువులు పెట్టి వేగంగా తిప్పితే అవి పడిపోతాయి. కానీ ఒక అదృశ్య దారం వాటిని పట్టి ఉంచితే ఎలా ఉంటుందో, డార్క్ మ్యాటర్ కూడా గెలాక్సీలను అలానే పట్టి ఉంచుతుంది. Dark matter threads hold the stars like invisible ropes binding the galaxy. Centrifugal force pulls objects away, but the threads hold them. అందువల్ల గెలాక్సీలోని గ్రహాలు, నక్షత్రాలు అంత వేగంగా తిరుగుతున్నా అవి చాలా చెదరవడం లేదు. ఇప్పుడు డార్క్ ఎనర్జీ దగ్గరకు వద్దాం. ఇది డార్క్ మ్యాటర్కు పూర్తి వ్యతిరేకం. దీన్ని ఒక అదృశ్య నెట్టుడు శక్తి అనవచ్చు. విశ్వం విస్తరిస్తుంది అని 1920లో ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త విశ్వం విస్తరిస్తోందని కనిపెట్టారు. కానీ 1990లో తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే, ఈ విస్తరణ వేగం తగ్గడం లేదు, సదురు ఇంకా పెరుగుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? విశ్వాన్ని ఇలా వేగంగా దూరం నెడుతున్న ఆ అదృశ్య శక్తినే డార్క్ ఎనర్జీ అంటారు. ఇది మొత్తం విశ్వంలో సుమారు 68% నిండి ఉంది. రెండిటికీ తేడా ఏంటి? డార్క్ మ్యాటర్ వస్తువులను దగ్గరకు లాగుతుంది, డార్క్ ఎనర్జీ వాటిని దూరం నెడుతుంది. ఈ రెండూ లేకపోతే అసలు విశ్వం ఇలా ఉండేది కాదు. డార్క్ మ్యాటర్ లేకపోతే గెలాక్సీలు ఏర్పడేవి కావు, నక్షత్రాలన్నీ చెల్లాచెదరైపోయేవి, మన భూమి కూడా పుట్టేది కాదు. డార్క్ ఎనర్జీ వల్ల భవిష్యత్తులో గెలాక్సీలన్నీ ఒకదానికొకటి ఎంత దూరం వెళ్ళిపోతాయంటే, ఆకాశంలో మనకు ఒక్క నక్షత్రం కూడా కనిపించని రోజు రావచ్చు. మనం గర్వంగా చెప్పుకునే సైన్స్ జ్ఞానం కేవలం ఆ 5% కనిపిస్తున్న విశ్వం గురించే. మిగిలిన 95% గురించి మనకింకా చాలా తెలియాల్సి ఉంది. ఆ రహస్యాలను ఛేదించే రోజు కోసం శాస్త్రవేత్తలు ఇప్పటికీ శ్రమిస్తూనే ఉన్నారు. అలాంటి అద్భుతాలను కనిపెడుతున్న శాస్త్రవేత్తలకు సెల్యూట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సైన్స్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.